హలో అండి. సో లాస్ట్ వీడియోలో మీకు చెప్పా కదా కేక్ బేకింగ్ వీడియో ఫుల్గా పెడతాను అని. సో అది అండి సంగతి. సో ముందుగా మనకి కేక్ కావాల్సినవి ఏంటేంటి అంటే 1 గ్లాస్ ఆఫ్ ఎగ్స్ అండ్ బేకింగ్ పౌడర్ అండ్ అలాగే గీ, ఫుడ్ కలర్ మంచి కలర్ రావడానికి, అలాగే వెనిలా ఎసెన్స్ మంచి ఫ్లేవర్ రావడానికి, అండ్ ఆల్సో ఇలాచీ పౌడర్ విత్ షుగర్ మిక్స్డ్, అండ్ దీంతో పాటు షుగర్ అండ్ మైదా. సో మనం ఫస్ట్ 1 గ్లాస్ ఆఫ్ షుగర్ అండ్ 1 గ్లాస్ ఆఫ్ మైదా, అలాగే గ్లాస్ ఆఫ్ ఎగ్స్ తీసుకున్నాం కదా అది కూడా యాడ్ చేసి ఇలాచీ యాడ్ చేయాలి పౌడర్ని, అండ్ ఆల్సో 1 గ్లాస్ ఆఫ్ గీని కూడా మనం తీసుకొని దానిలో మిక్స్ చేయాలి. సో అలాగే వెనిలా ఎసెన్స్ అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ బేకింగ్ పౌడర్, అలాగే ఫుడ్ కలర్ని కూడా వేసి బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసి ఫుల్గా బీట్ చేయాలి. సో దాన్ని ఎంతసేపు బీట్ చేయాలంటే మినిమం ఒక 20 to 30 minutes బీట్ చేయాలండి. సో అది ఎంత బాగా బీట్ చేస్తే అంత బాగా కేక్ అవుట్పుట్ అనేది ఉంటుందండి. సో అందుకే మనం అంత మంచిగా బీట్ చేయాలి. సో కేక్ బౌల్ ఎలా ఉంటుంది అంటే 2 సపరేట్ ఉంటాయండి. ఒకటి ఫ్లేమ్ మీద పెట్టేయాలి డైరెక్ట్గా. సో దానిలో మనం సాయిల్ ఇసుక వేయాలి, అవైలబుల్గా లేకపోతే రాక్ సాల్ట్ ఉప్పు వేసుకోవచ్చు. సో దానిపైన కేక్ బౌల్ పెట్టాలి. సో బౌల్ మొత్తం కొంచెం గీ అప్లై చేసేసి అప్పుడు మనం బీట్ చేసుకున్న దానిని వేయాలి. సో గీ ఎందుకు అంటే కేక్ బేక్ అయ్యాక దానికి స్టిక్ అయిపోకుండా చక్కగా రావడానికి గీ లైట్గా అప్లై చేయాలి. సో దాని తర్వాత అప్పుడు మనం బీట్ చేసిన దాన్ని మొత్తం స్లోగా వేసుకోవాలి, ఇక్కడ స్టిక్ అవ్వకుండా. సో అలా వేసుకున్న తర్వాత ఇంకా మనకి దానిపైన గార్నిష్ కోసం డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. సో డ్రై ఫ్రూట్స్ అండ్ కాజు, బాదం, కిస్మిస్ కొంచెం గీలో ఫ్రై చేసి అలా వేసుకుంటే చాలా చక్కగా ఉంటుందండి. సో ఫ్లేమ్ వచ్చేసి లో టు మీడియం పెట్టాలి. సో లో టు మీడియం పెట్టి కాసేపు తర్వాత లోలో పెట్టాలి. అలా చూస్తూ ఉంటే ఒక 30 to 40 minutes సరిపోతుందండి. స్టవ్ మీద ఉన్నప్పుడే సో టూత్పిక్ కానీ చాక్ కానీ మనం కేక్ పైన కొంచెం గుచ్చినప్పుడు దాని టెక్స్చర్ బట్టి బేక్ అయిందా లేకపోతే ఇంకా కాసేపు ఉండాలా అనేది మనకు తెలిసిపోతుందండి. సో అంతే అండి, ఇంత ఈజీ అండి మనం హోమ్ మేడ్ కేక్ చేసుకోవడం. బయట షాప్స్ కన్నా మనం హోమ్ మేడ్ కేక్ చేసుకుంటే ఆ సాటిస్ఫాక్షనే వేరు కదండి. అంతే, హోమ్ మేడ్ కేక్ ఎవరైనా